భారత భూమి వేదభూమి. ఈ నేల ప్రపంచానికి జ్ఞానం నేర్పింది. ఈ నేలను ఆక్రమించడానికి ఎన్నో దేశాలొచ్చినా పరాయి భూభాగంపై కన్నెత్తి చూడని దేశం భారతదేశం. కష్టాల్లో ఉందని తెలిస్తే శత్రు దేశమైన పాకిస్తాన్కి కూడా చేయందించే దేశం మనది. అంత గొప్ప నేల ఇదని ప్రపంచ దేశాలు తెలుసుకున్నాయి కాబట్టే ప్రస్తుతం అగ్రదేశాలు కూడా భారత్ స్నేహహస్తం కోసం ఆరాటపడుతున్నాయి. అయితే దౌత్యపరమైన విధానాలు ఉల్లంఘించి మాల్దీవులు ఇటీవల చేసిన వ్యాఖ్యలెలాంటివో మనందరికీ తెలుసు. భారత ప్రధానిపై అక్కడి మంత్రులు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. చైనా అండ చూసుకుని మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు కూడా భారత్ మాకేం అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే నినాదంతో భారతీయులు కూడా ఆ దేశంపై కన్నెర్ర చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశమైనా మాల్దీవులని రెండో మాట లేకుండా పక్కకు పెట్టేస్తుంది. ఎందుకంటే ఆ దేశంతో మనకు అణా పైసా ఉపయోగం లేదు. కానీ భారత్ అలా చేయలేదు. మనపై విషం కక్కినా ఆ దేశానికి మరోమారు అండగా నిలిచి భారత్ తన ఔన్నత్యాన్ని చాటుకుంది. దౌత్యపరమైన విధానాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా మాల్దీవులకు మళ్లీ భారత్ సాయం చేసింది. 417.45 కోట్ల రూపాయల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది. వడ్డీ లేకుండా ఈ మొత్తాన్ని ఆ దేశం వినియోగించుకోవచ్చు. ఈ మేరకు మాల్దీవులు చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించింది. వాస్తవానికి ఈ ద్వీపదేశంతో భారత్ సంబంధాలు ఇటీవలి కాలంలో క్షీణించిన విషయం తెలిసిందే. చైనా అనుకూలంగా వ్యవహరించే ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. ముయిజ్జు ఒత్తిడి చేయడంతో ఆ దేశంలోని సైనిక బృందాన్ని భారత్ ఉపసంహరించుకోవలసి వచ్చింది. అయినా ఆ దేశానికి మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తూనే ఉంది. గతంలో కరోనా, ఇతర సంక్షోభ సమయాల్లోనూ ఉదారంగా సాయం చేసింది. భారత్ అందించిన ఆర్థిక సాయంపై మాల్దీవుల విదేశాంగ శాఖ మంత్రి మూసా జమీర్ స్పందించారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. నిజానికి పొరుగు దేశాల విషయంలో భారత్ అభివృద్ధికారక సహకార విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా అవసరంలో ఉన్న దేశాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్, లైన్ ఆఫ్ క్రెడిట్ పద్ధతుల్లో ఆర్థిక సాయం చేస్తోంది. సామర్థ్యం పెంపు, సాంకేతిక సాయాన్ని కూడా అందిస్తోంది. వాణిజ్యం, సాంస్కృతిక రంగం మొదలు ఇంజనీరింగ్, ఇంధనం, ప్రజారోగ్యం, ఐటీ, మౌలిక వస్తువులు, స్పోర్ట్స్, సైన్స్ వంటి విభిన్న రంగాల్లో పొరుగు దేశాలకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఇక భారత్కు దీర్ఘకాలిక మిత్రదేశంగా ఉన్న మాల్దీవులు గత కొంతకాలంగా చైనాకు దగ్గరవుతోంది. చైనా అనుకూలవాది మహమ్మద్ ముయిజ్జు అధ్యక్ష పీఠం అధిరోహించాక ఈ మార్పు మరింత స్పష్టమైంది. అయినప్పటికీ కష్టాల్లో ఉన్నామని చెప్పగానే తన చెయ్యి అందించి భారత్ గొప్ప మనస్సుని మరోసారి చాటుకుంది.